ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, గనుడా, దయగలిగిన తండ్రి, ప్రేమ నమ్మకస్తమైన దేవ, నీ యొక్క సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. మైకా ద్వారా కానీ బాక్స్ ద్వారా కానీ వినుచున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభువా, అలాగే ప్రభువా నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. అయోగ్యుడును, అల్పుడును, ఎందుకు పనికిరాని వాడిని ప్రభువా, చదువు తెలివి జ్ఞానం లేని వాడిని ప్రభువా, కేవలం నీ కృప, నీ ప్రేమ, నీ కనికరాన్ని బట్టి మాత్రమే ఈ స్థలంలో నేను నిలబడగలిగి ఉన్నాను తండ్రి. అంతే తప్ప నాలో ఏ శక్తి, ఏ బలం లేదు ప్రభువా. తండ్రి, నా మాట ప్రభువా ఎవరికి ఉపయోగపడదు, కానీ నీ నోటు వచ్చే ప్రతి మాట మా అందరికి అవసరమైనది కాబట్టి ప్రభువా, ఈ స్థలంలో ప్రభువా మీరు నన్ను నిలబెట్టుకుని నా నోరును మీరు ఊరగా వాడుకోమని యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏమ్మా, యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణ్ణి మొదలుకొని పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చాలు అమ్మాయి, వాక్యం విన్నారు కదా. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి ఉన్నాడు. మన కొరకు దేవుణ్ణి ఎదిగిన బిడ్డలు మన కొరకు ఏం చెప్తారు అంటే, యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు, తన ప్రాణాన్ని మనకిచ్చాడు, తన విలువైన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించి తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడని ఎంతో చక్కగా వాక్యాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాగే దేవుడి యొక్క వాక్యం మనకి అర్థం అవ్వాలి అంటే ఎలా అర్థం అవుద్ది? దేవుడు మనతో మాట్లాడాలని ఆశ, ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ ప్రభువారు మనతో మాట్లాడాలనే ఆశ, ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ దేవుడి యొక్క వాక్యం మనకు అర్థం అవ్వాలి అంటే మనం కొన్ని విషయాలని తెలియపరచుకోవాలి. దేవుడు ఇక్కడ లోకమును ఎంతో ప్రేమించి ఉన్నాడు, తన అద్వితీయ కుమారుడిని లోకానికి పంపించి ఉన్నాడు. తన యందు విశ్వాసం ఎవరైతే ఉంచి ఉన్నారో వాళ్ళకి పరలోకం దొరుకుద్దని ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది. అలాగే ఇక్కడ మనము ఈ లోకంలో మనము బ్రతుకుతున్నాం, ఈ లోకంలో మనం ప్రయాణమై వెళుతున్నాం. అలాగే మనం ఒంటిలో బాగానప్పుడు మనము డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. మన ఒంట్లో బాగానప్పుడు డాక్టర్ గారి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు డాక్టర్ గారు మనతో మాట్లాడుతూ ఉంటాడు. డాక్టర్ గారి దగ్గరికి మనం వెళ్ళంగానే, అయ్యా నీ రోగం ఏమిటి అని చెప్పినప్పుడు, అయ్యా నాకు జ్వరం వచ్చింది మరి చూడమని అడిగినప్పుడు, జ్వరం వచ్చిందా, ఇదిగో ఈ టాబ్లెట్ తీసుకెళ్ళు, ఈ టాబ్లెట్ వేసుకో అని ఎవరో చెప్పరు. ముందు ఏం రాస్తారు అంటే టెస్టులు రాస్తారు. ఏం టెస్టులు రాస్తారు అంటే టైఫాయిడా, మలేరియా, కామెర్లా, ఇంకా వేరే వేరే మన ఒంట్లో బలహీనమైన రోగాలు ఏమేమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వాళ్ళు తెలుసుకున్నట కోసం ఏం రాస్తారంటే మొట్టమొదట మన కొరకు టెస్టులు రాస్తారు. ఆ టెస్టులు రాసినప్పుడు మన ఒంట్లో బ్లడ్ తీసుకుని వెళ్ళి టెస్టులు చేసినప్పుడు మన ఒంట్లో ఏమైతే బలహీనమైన రోగాలు ఉన్నాయో, మన యొక్క శరీరాన్ని ఏదైతే బలహీన పెడుతున్నదో దాని నిమిత్తం వాళ్ళు ట్యాబ్లెట్ కానీ ఇంజక్షన్లు కానీ మనకు కావలసిన యొక్క అవసరమైనవి డాక్టర్ గారు రాస్తాడు. అంతేగాని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళంగానే
అయ్యా నాకు జ్వరం వస్తుంది, లేదా కాలు నొప్పి వస్తుంది, నాకు కడుపులు నొప్పి వస్తుంది, నాకు ఒళ్ళు నొప్పులు కొని అంటే ఎమ్మన్న ట్యాబ్లెట్ ఇస్తాడండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఇవ్వడు. ఏదైనా మెడికల్ షాప్లోకి వెళ్తే ఏమన్నా మనకి ఇస్తారేమో, ఎందుకంటే ఒక రోజు 2 రోజులు తగ్గటానికి. కానీ ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎమ్మటనే ట్యాబ్లెటు టెస్టులు రాయకుండా ఇవ్వడు. అలాగే ఈ రోజున మనము దేవుడి యొక్క సన్నిధికి వెళుతున్నాము అంటే, మనము దేవుడి సన్నిధికి మనం వెళ్తున్నాము అంటే మన భర్త బాగుండాలి, మన బిడ్డలు బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, మనం ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలి, నలుగురికి మనం ఉపయోగపడే ఒక మంచి మనుషులుగా ఉండాలని మనం ఒక ఆలోచన కలిగి దేవుడి సన్నిధికి వెళ్తూ ఉంటాం. ఎందుకని అంటే దేవుడు నమ్మదగినవాడు, మనకు సహాయం చేస్తాడు, మన పట్ల దేవుడు ఉన్నాడనే ఒక ఉద్దేశము, ఒక ఆలోచన, తలంపులు కలిగి మనము నివసిస్తూ ఉంటాం. కాబట్టి దేవుడి సన్నిధికి మనం ఎందుకు వెళ్తాము అంటే దేవుని యొక్క ఆరాధించడానికి మనం వెళ్తాం. దేవుడి యొక్క స్థలంలోకి మనం వెళ్ళినప్పుడు దేవుణ్ణి మనము మన బిడ్డలు పాడైపోవాలని కానీ, మన కుటుంబం పాడైపోవాలి కానీ, మన జీవితాలు పాడైపోవాలని ఎవరన్నా కోరుకుంటారా? ఏ గుడికి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే మన కుటుంబం పాడైపోవాలని ఎవ్వరూ కూడా కోరుకోరండి. ఎందుకని అంటే మనం ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి ఆలోచన, ఎలాంటి తలంపులు కలిగి ఉన్నా కూడా మన కుటుంబాలు పాడైపోవటం అంటే మనకిష్టం ఉండదు. మన ముందు మన బిడ్డలో ఇబ్బంది పడినా, భర్త ఇబ్బంది పడినా, భార్య ఇబ్బంది పడినా, కుటుంబం కడుపును పుట్టిన బిడ్డలు ఇబ్బంది పడినా చూస్తూ ఓర్చుకోలేమండి. కానీ ఇక్కడ దేవుడు మనకి ఎంతో స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం ఏం మాట్లాడుతున్నది ఒక తడవ చూడండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, దృష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక. చాలయ్యా, ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? దృష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక. ఏమండి, దృష్టులు అంటే ఎవరున్నారు ఇక్కడ? ఏమండి, దృష్టులు అంటే ఎవరున్నారు? దృష్టులు అంటే మనము ఎవరిని చూడగలుగుతాం? దృష్టులు అంటే ఎవరితో మనం మాట్లాడగలుగుతాం? ఏమండి, ఈ లోకంలో మనము ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం. దృష్టులు అంటే ఏముందంటే, నీకు నాకు పడదు కాబట్టి నువ్వున్నప్పుడు నేను జాగ్రత్తగా ఉంటాను, నేనున్నప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉంటావు. ఇద్దరం కూడా ఆ రోడ్డు అమ్మట వచ్చినప్పుడు ఏమవుతుందంటే, నువ్వు ఒక రోడ్డు పక్కకు ఆ పక్కకి వెళ్తే నేను ఈ పక్క వస్తా, లేదు నువ్వు ఆ పక్క వస్తే నేను ఆ పక్కకి వెళ్తా. ఎందుకంటే మన ఇద్దరం మధ్యన మాట కానీ, ఆలోచన కానీ, తలంపులు కానీ మన ఇద్దరి మధ్యన ఒకటి కాదు. కాబట్టి మనము రోడ్డు మీద వచ్చేటప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే పక్కకు తప్పుకుని వెళుతూ ఉంటాం. ఇదే ఏంటంటే దృష్టిలు అంటే ఎదుట మనిషి మనకి ఇష్టం లేదు కాబట్టి, ఇతడు మనిషితో మనం మాట్లాడటం ఇష్టపడం కాబట్టి వాళ్ళని ఏం చేస్తామంటే పక్కన పెట్టేసి మనం మన రూట్ అమ్మట వెళ్ళిపోతూ ఉంటాం. అవునంటారా? కాబట్టి మనము ఒక మనిషిని చూసినప్పుడు మనం అంచనా చేయగలుగుతాం, ఈ మనిషితో మనకు ప్రమాదం ఉన్నది, ఈ మనిషితో మనకి ఇబ్బందికరంగా ఉన్నది, ఈ మనిషితో మాట్లాడితే నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను పాడు చేయగలుగుతాము, నా బిడ్డలకి, నా కుటుంబానికి ఇబ్బంది ఉన్నది, ఈ ఒక వ్యక్తిని మనం దూరపరచాలి అనుకున్నప్పుడు సొంత అన్ననైనను, తమ్ముళ్ళనైనను, బంధుమిత్రులైనను, స్నేహితులైనను, అక్కజల్లులైనను, ఎవరినైనాను మనం పక్కన పెట్టగలుగుతాం. కానీ మనము పక్కన పెట్టలేనిది ఏంటి అంటే మన హృదయంలో ఉన్న ఆలోచనలు పక్కన పెట్టలేము. మన యొక్క ఆలోచన, మన యొక్క తలంపులని పక్కన పెట్టడం అంటే అది అంత సామాన్యమైన విషయం కాదు. ఈ లోకంలో ఎవరినైనా మనం ఎదిరించగలము, ఎవరితోనైనా మాట్లాడగలము, ఎవరినైనా మనం పక్కన పెట్టగలం.
తల్లి అవ్వచ్చు, చెల్లి అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, బంధుమిత్రులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, అక్కచెల్లెలు అవ్వచ్చు, ఈ లోకంలో ఫ్రెండ్స్ అవ్వచ్చు. మనం ఎవరినైనా సరే మనము అతి తేలిగ్గా వాళ్ళని పక్కన పెట్టగలం. ఎందుకని అంటే వాళ్ళకి మనకి ఏముండదు అంటే పడదు కాబట్టి. కానీ మన హృదయంలో ఉన్న యొక్క ఆలోచన, మన యొక్క తలంపులను పక్కన పెట్టగలమా? పెట్టగలిగి మనము నడవగలమా? దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ కూడా అదే మాట అడుగుతున్నాడండి ఇక్కడ. లోకములో నిన్ను పుట్టించాను, నిన్ను పెంచాను, నువ్వు పుట్టకముందే నేను నీకు సమస్తమును నేను నీకు ఏర్పరిచి ఉంచాను, నీకంటూ నేను ఏమీ కొదవ చేయలేదు, నీవు నా పక్షాన నిలబడితే నేను నీ పక్షాన వ్యాజ్యం ఆడతాను అని దేవుడు మనతో మాట్లాడుతుంటే, దేవుడి యొక్క ఆశలు, ఆలోచన, తలంపులను మనము ఎక్కడ పెడుతున్నాము అంటే పక్కన పెడుతున్నాం. దేవుడు వాక్యాన్ని వినటానికి కానీ చెప్పుకోవటానికి కానీ మనకు బాగానే ఉంది. కానీ దేవుడి యొక్క వాక్యాన్ని వినేటప్పుడు జాగ్రత్తగా వినవండి. ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక మెడిసిన్ మనకి ఇచ్చినప్పుడు, అయ్యా ఈ మెడిసిన్ దేనికి ఉపయోగపడద్ది, ఎందుకు ఉపయోగపడద్ది, దీనివల్ల ప్రాబ్లం ఏంటి, దీనివల్ల మనకు వచ్చిన లాభం ఏంటని 1కి 10 తడవలు అడిగి ఆ ఒక వ్యక్తి తెలుసుకుంటాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినాక. అయ్యా నువ్వు వంకాయ కూర తినకూడదు అంటే తింటారా? అయ్యా నువ్వు చికెన్ తినకూడదు ఒక 4 రోజులు అంటే చికెన్ జోలికి వెళ్తారా? నువ్వు ఫలానా పని చేయొద్దు అంటే చేయకుండా ఆగిపోతాం. డాక్టర్ గారు ఈ లోకంలో నువ్వు ఏదైతే చెబుతున్నాడో, ఏదైతే చేయొద్దు అంటున్నాడో, నువ్వు దాన్ని ప్రతిగురుగా చాలా జాగ్రత్తగా వాటిని పక్కన పెడుతున్నావు. కానీ దేవుడు నిన్నేమంటున్నాడు? నీ విరిగి నలిగిన హృదయమును నాకు ఇవ్వమని దేవుడు అడుగుతున్నాడు. మరి మనం ఇస్తున్నామా? నా చిన్నతనంలో ఎక్కడో 100కి 1 ఒక టీవీ ఉండేది. నేను కొద్దిగా పెద్దవాళ్ళు అయిన తర్వాత సుమారు ఇంటింటికి ఒక టీవీ వచ్చేసింది. టీవీలు ఎక్కువైపోయినాయి. ఇటువరకు ఒక దూరదర్శన్ ఛానల్ ఒకటే వచ్చేది, ఇప్పుడు ఛానల్ కూడా ఎక్కువైపోయినాయి. ఈ రోజున అన్నిటికన్నా ప్రమాదకరంగా, భయంకరంగా మారిపోయింది ఏంటిది? సెల్ ఫోన్. సెల్ ఫోన్ లేనిదే పిల్లవాడి కాడి నుంచి పెద్దవాళ్ళు వరకు ఎవ్వరూ లేరు. ఉన్నారా? లేరు. కాబట్టి మార్కు సువార్త 7వ అధ్యాయం 21 నుంచి చదువయ్యా. ఆ గడియలోనే మార్కు సువార్త, నా బైబిల్ వేరు 40 నాది. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోపములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదోషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. చాలయ్య. ఏమంటే దేవుడి యొక్క వాక్యం మనం ఇక్కడ చదువుకున్నామండి. మీరు చెప్పేది కాదు, నేను చెప్పేది కాదు. ఇది నేను పుట్టకముందు, మీరు పుట్టకముందు రాయగలిగిన పరిశుద్ధ గ్రంథం. దేవుడు నీతో, నాతో, మనందరితో కూడా ఎంతో చక్కగా, ఎంతో తేటగా మాట్లాడుతున్నాడు. ఈ రోజున యవనస్తులైన ఆడపిల్లలు, మగపిల్లలు సెల్ ఫోన్ లేనిదే ఎక్కువ శాతం లేరని నేను అనుకుంటున్నా. సెల్ ఫోను నిత్యావసర వస్తువు. మన ఇంట్లో
తినే ఆహారాలు పదార్థాలు ఎలాగో సెల్ ఫోన్ కూడా అలాగే అవసరమయ్యింది. ఎందుకంటే సెల్ ఫోను ఉండటం వలన నువ్వెక్కడున్నావు, నువ్వేం చేస్తున్నావు, ఎలా ఉన్నావు అని ఒక అజ కనుక్కొనటానికి సెల్ ఫోన్ అనేది అవసరమైన వస్తువు. ఏమండి అంతేనంటారా? సెల్ ఫోను వాడటం వల్ల మంచి ఎంత ఉన్నదో మూడొంతులు చెడు ఉంది దాంట్లో. మూడొంతులు చెడు ఉంది. ఏమంటే నమ్ముతారా? దేవుడి యొక్క వాక్యము నువ్వేమంటుందంటే, విరిగి నలిగిన హృదయంతో నువ్వు నా దగ్గరికి వస్తే నా ఆశలు, నా ఆలోచన, నా తలంపులు నీకు ఇస్తాను అని దేవుడి యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. కానీ మనుషుల యొక్క హృదయంలో ఎన్ని ఆలోచనలు ఉన్నాయంటండి? 13 ఆలోచనలు ఉన్నాయంటండి. ఈ లోకంలో 13 యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క తలంపుల వలన బిడ్డల యొక్క జీవితాన్ని కనుగొనగలిగిన తల్లిదండ్రులు కదువైపోతున్నారు. అలాగే బిడ్డలు కూడా తల్లిదండ్రుల్ని ప్రేమిస్తున్నారు కానీ ప్రేమించినట్టుగా నటిస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యన చాలా వ్యత్యాసం అనేది కనపడుతుంది. దేవుడి యొక్క వాక్యం అనేది మనకి ఎంత చక్కగా ఎంత వివరంగా వినపడినప్పటికీ కూడా దేవుడు మనతో ఎంతో చక్కగా మనతో మాట్లాడాలని ఆలోచన తలంపులు కలిగి ఉన్నప్పటికీ కూడా మన హృదయంలో ఏమున్నది? పాపం ఉన్నది. పాపం అంటే ఎక్కడి నుంచి వచ్చుద్ది? ఏమండి ఎక్కడి నుంచి వచ్చుద్ది? ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏమన్నది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసుకులు కూర్చున్న చోట కూర్చుండక. దుష్టులు ఎవరున్నారు? నీ పక్కనే ఉన్నది. నీ శత్రువులు ఎక్కడున్నారు? నీ పక్కనే ఉన్నారు. నీ హృదయాన్ని పాడు చేయగలిగిన వాళ్ళు ఎక్కడున్నారు? నీ పక్కనే ఉన్నారు. నీ జీవితంతో ఆటలాడుకునే వాళ్ళు ఎక్కడున్నారు? నీ పక్కనే ఉన్నారు. ఏమండి? స్నేహితులను దూరం చేసుకున్నావు, బంధుమిత్రులను దూరం చేసుకున్నావు, అన్నదమ్ములను దూరం చేసుకున్నావు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని నువ్వు దూరపరచగలిగావు. ఎందుకని అంటే వాళ్ళ వల్ల నీకు ఇబ్బందిగా ఉంది, ప్రమాదం ఉన్నది, వాళ్ళ వల్ల నష్టం ఉన్నది. కాబట్టి తల్లినైనాను, తండ్రినైనా, బంధుమిత్రులు, స్నేహితులు ఎవరినైనా నువ్వు దూరం పెట్టగలిగావు. కానీ నువ్వు దూరం పెట్టలేనిది ఏంటి అంటే నీ హృదయంలో పెరుగుతున్న పాపం. మా హృదయాల్లో పాపం ఎక్కడ ఉన్నదండి? మేమేం పాపం చేస్తున్నాం? సెల్ ఫోన్ చూడటం పాపమా? సెల్ ఫోన్ చూడటం పాపం కాదండి. సెల్ ఫోన్ చాలా అవసరమైనది. ఎందుకని అంటే నువ్వు సెంటర్లో ఉన్నప్పుడు ఎక్కడున్నావు, కాలేజీకి వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడున్నావు, లేదు బయట ఊరు వెళ్ళినప్పుడు నువ్వేం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, నీ కుటుంబం అవసరతలు, నీకు అక్కర్ల అవసరతలు చెప్పడానికి సెల్ ఫోన్ అనేది చాలా అవసరమైన వస్తువేనండి. అలాగని ఆ సెల్ ఫోన్ వల్ల నీ జీవితాన్ని కూడా పాడు చేసుకునే కొన్ని దృశ్యాలు దాంట్లో నిమగ్నమై ఉన్నాయి. ఎందుకంటే మన జీవితంలో సెల్ ఫోన్ లేనిదే మనం బ్రతకలేం. ఒక పూట ముద్ద భోజనం లేకపోయినా పర్వాలేదు, ఒక పూట పని లేకపోయినా పర్వాలేదు, ఒక పూట కరెంట్ లేకపోయినా పర్వాలేదు, ఒక పూట మనం ఏం చేయకపోయినా పర్వాలేదు. కానీ సెల్ ఫోన్ లేకపోతే కొంతమంది చాలా కష్టపడిపోతారు. చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే సెల్ ఫోన్ లేకపోతే వాళ్ళకి ఏదో వాళ్ళ శరీరంలో సగ భాగం పోయినట్టుగా అనిపించుద్ది. సెల్ ఫోన్కు బానిసమైన వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాస్తవంగా చెప్తున్నానండి. నేను కళ్ళారా చూసిన విషయం మీకు నేను తెలియపరుస్తున్నాను. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో నేను డ్యూటీ చేస్తాను. విజయవాడ డ్యూటీ చేస్తూ ఉండగా అక్కడ సైకాట్రీ వార్డు అని ఒకటి ఉంటుంది. ఆ సైకాట్రీ వార్డు దగ్గరికి 22 సంవత్సరాల పాపని తీసుకొచ్చారు. ఆ 22 సంవత్సరాల పాపని అక్కడికి తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క స్థలంలో ఫస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు డ్యూటీ నాదే. అక్కడ ఆ యొక్క బిడ్డ ప్రవర్తన ఎలా ఉన్నది అంటే అక్కడ ఎవరున్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి అనేది ఏమీ లేదండి.
ఆ స్థలంలో తన మీద ఉన్న వస్త్రాలు కూడా తీసుకునటానికి ఆల్రెడీ తీసేసిందండి. డాక్టర్లు ఉన్నారు, చుట్టుపక్కల చూపించుకోవటానికి వచ్చిన పేషెంట్లు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. కానీ ఆ అమ్మాయికి అసలు అదేమీ కూడా గుర్తుపట్టలేదు. ఏంటి అంటే సెల్ ఫోన్ చూస్తుంది బాగా. ఏం చూసుద్ది? సెల్ ఫోన్ చూసుద్ది. సెల్ ఫోన్లో బాగా నిమగ్నం అయిపోయింది. 3 మగవాళ్ళు 3 ఆడవాళ్ళు తీసుకొచ్చారు ఆ అమ్మాయిని. డాక్టర్ల వల్ల కూడా కాల. ఆ అమ్మాయి మామూలు మనిషి అవడానికి దాదాపు 4 రోజులు పట్టిందండి. మళ్ళీ అదే అమ్మాయిని మళ్ళీ ఇంటికి తీసుకెళ్తే ఒక 15 రోజులు 20 రోజులు బాగుంది. మళ్ళీ ఆ అమ్మాయికి సెల్ ఫోన్ దొరికింది. మళ్ళీ ఆ అమ్మాయిని మళ్ళీ హాస్పిటల్కి తీసుకొచ్చారు. సెల్ ఫోన్ చాలా ప్రమాదకరమైనదండి. టీవీ అంటే ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇంట్లో పెట్టుకుంటాము. ఆ దాంట్లో వచ్చేది ఏంటంటే అది కుటుంబ సభ్యులందరూ కూర్చుంటాం కాబట్టి ఆ యొక్క టీవీలో అన్ని విషయాలు చూడలేరు. ఎందుకంటే తండ్రికి జడుసో, తల్లికి జడుసో, బంధువులు మిత్రులకు జడుసో, స్నేహితులకు జడుసో టీవీలో అన్నీ పెట్టుకొనడానికి వల్ల కాదు. ఒంటరిగా ఉన్నప్పుడు దాంట్లో ఉన్న దృశ్యాలు చూడటానికి ఇష్టం ఇదవుద్ది. కానీ సెల్ ఫోన్ అలా కాదు. సెల్ ఫోన్ ఒంటరిగా పెట్టుకున్నప్పుడు నీ జీవితాన్ని ఏం చేస్తుంది, ఎక్కడికి తీసుకెళ్తుంది, ఈ లోకంలో నిన్ను ఎంత అగాధానికి తీసుకెళ్ళిపోతుంది అనే గ్రహింపు కూడా నువ్వు కోల్పోతావు. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరో ఏంటి, నువ్వు ఏం చేస్తున్నావు అనే ఆలోచన తలంపులను కూడా పూర్తిగా పాడు చేయగలిగిందే సెల్ ఫోన్. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు ఎదిరించగలవు, నడవగలవు, మాట్లాడగలవు. కానీ నీ పక్కన ఏం పెట్టుకున్నావు? ప్రమాదాన్ని పెట్టుకున్నావు. అందుకే ఏమంటుందో పరిశుద్ధ గ్రంథం, దుష్టులు ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గమున నిలవద్దు, అపహాసుకులు కూర్చున్న చోట నువ్వు కూర్చుండొద్దు. అంటే మనం చేసేదే ఆ పని. దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు, కొబ్బరికాయలు కొట్టవచ్చు, పూజలు చేయొచ్చు, దేవుడితో మనం మాట్లాడవచ్చు, నీకు ఆస్తిని ఇవ్వచ్చు, వాదాలు ఇవ్వచ్చు, అన్నీ ఇవ్వచ్చు. కానీ నీ హృదయంలో ఏమున్నది అంటే మోసకరమైన ఆత్మ ఉన్నది. మోసపుంచుకునే ఆత్మ నీలో ఉన్నది. నీ హృదయమును నువ్వే కఠినపరుచుకుంటున్నావు. నీ హృదయాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు. నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు. కానీ నువ్వు పాడు చేసుకుంటూ కూడా నువ్వు బాగానే ఉన్నావు అని అనుకుంటున్నావు. కానీ నీ చుట్టుపక్కల ఉన్న నీ బంధువులను కానీ, నీ స్నేహితులను కానీ, నీ అన్నదమ్ములను కానీ, నీ అక్కచెల్లెలను కానీ ఎంత బాధ పెడుతున్నావో, ఎంత నరకం పెడుతున్నావు అనేది నీకు అర్థం కాదు. ఆ ఒక్క పిల్ల చేసిన పని తన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి మనశ్శాంతి రాకుండా చేసింది. ఏమండి, అవునంటారా కాదంటారా? మరి 22 ఏళ్ళ పాప సెల్ ఫోన్కి బానిస అయిపోయి, కనీసం పేషెంట్లు ఉన్నారు, అక్కడ మగవాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఇంతమంది ఉన్నారు, నేను ఈ పని చేస్తున్నాను, ఈ పని నేను చెయ్యొచ్చా అనే గ్రహింపు ఆమెకు ఉన్నదంటారా లేదంటారా? ఏమన్నా ఉందంటారా? సెల్ ఫోను అంత ప్రమాదకరమైనదండి. సెల్ ఫోన్ నుంచి బయటకు రావడం అంత సామాన్యమైన విషయం కాదు. బిడ్డలకు ఈ రోజున తల్లిదండ్రులు అయిన వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే, అయ్యా నువ్వు పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, మాట్లాడరు, లేదా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడొద్దు, లేకపోతే వాళ్ళు మనకి విరోధులు, లేకపోతే వీళ్ళు విరోధులు, వాళ్ళ పక్కన వెళ్ళొద్దు, వీళ్ళ పక్కన చేయొద్దు, నువ్వు ఎట్ట నడవకూడదు, అట్ట నడవకూడదు, ఎన్నో నీతి మాటలు తల్లిదండ్రులు చెప్తున్నారు బిడ్డలకి. బిడ్డల జీవితాలను కాపాడాలని, బిడ్డలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని తల్లిదండ్రులు అనేవాళ్ళు ఎంతో ప్రయాసపడి భారం తీసుకుని ముందుకు వెళుతున్నారు. మంచిదే. బిడ్డలు కష్టపడలేరని చెప్పి ఆస్తి సమకూరుతున్నారు, ఇల్లు కడుతున్నారు, పొలాలు స్థలాలు అన్నీ సమకూరుతున్నారు. కానీ బిడ్డల యొక్క జీవితాన్ని ఎక్కడ పాడు చేస్తున్నారు అంటే ఆ ఒక తల్లిదండ్రులు ఆ సెల్ ఫోన్ కొని ఇవ్వటమే.
ఆ సెల్ ఫోన్ ఇచ్చినప్పుడు తన గదిలో పెట్టుకుని తనది ఒక ఫోన్ చూస్తున్నాడు అంటే ఏం చూస్తున్నాడో నువ్వు అడగగలవా? ఏం మాట్లాడుతున్నాడో నువ్వు అడగగలవా? ఏం చేస్తున్నాడు, ఎలా ఉంటున్నాడు నీ బిడ్డ నీ యొక్క నడకని పడకను నువ్వు కనిపెట్టగలవా? నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తున్నావు అంటే దేనికి వెళ్తున్నావు? నీ బిడ్డలు బాగుండాలని, నీ కుటుంబం బాగుండాలని, నీ భర్త బాగుండాలని, నీ భార్య బాగుండాలని, నువ్వు బాగుండాలనే దేవుడి దగ్గరికి వెళ్తున్నావు. కొబ్బరికాయలు కొడుతున్నావు, తప్పు లేదు. పూజలు చేస్తున్నావు, తప్పు లేదు. దేవుడి సన్నిధికి వెళ్తున్నావు. నీ ఇష్టం వచ్చిన గుడికి నువ్వు వెళ్తున్నావు, నా ఇష్టం వచ్చిన గుడికి నేను వెళ్తున్నాను. కానీ మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా, మనం ఏ స్థలంలో కూర్చుని వాక్యం ఉన్నా, లేదంటే ఏ స్థలంలోకి వెళ్ళి దేవుని యొక్క ఆరాధించినా, మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సినది మనము నేర్చుకోలేకోకుండా దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నువ్వు నన్ను కాపాడు, నా బిడ్డలను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నా జీవితాన్ని కాపాడమని దేవుడిని నువ్వు అడుగుతున్నావు, నేను అడుగుతున్నావు, మనం అడుగుతున్నాము అంటే మన హృదయము ఎక్కడ చిక్కబడిపోయి ఉన్నది? మన ఆలోచన, మన తలంపులు ఎక్కడ చిక్కబడిపోయి ఉన్నవి? దేవుడికి మన హృదయాన్ని ఇస్తున్నామా లేదా? దేవుడు చెప్పే మాటకి మనం లోబడుతున్నామా లేదా అనేది మనము గ్రహించలేకపోతే ఎంత వాక్యం విన్నాను, ఎన్ని కొబ్బరికాయలు కొట్టినాను, ఎన్ని గుళ్ళకు తిరిగినాను, ఏ స్థలంలో నువ్వు వెళ్ళి దేవుని యొక్క ఆరాధించినాను, దేవుడి యొక్క వాక్యం కానీ, దేవుడి యొక్క సత్యాలు కానీ, దేవుడి యొక్క మాటలు కానీ మనకి అర్థం కావు. అవునా? దేవుడి సన్నిధానానికి వెళ్ళి ఒక అరగంట సేపు కూర్చునడానికి చాలా కష్టమైపోతుంది మనకి. విలువైన మాటలు వినటానికి చాలా బాధాకరంగా మన హృదయం మారిపోతున్నది. ఒక 5 నిమిషాలు సెల్ ఫోన్ ఆపయ్యా, నేను నీతో మాట్లాడతాను అని తండ్రి అంటే బిడ్డ సెల్ ఫోన్ పక్కన పెడతాడా? బిడ్డతో తల్లి మాట్లాడాలి. బిడ్డ తల్లి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీతో నేను కొన్ని విషయాలు మాట్లాడాలి, సెల్ ఫోన్ కాసేపు పక్కన పెట్టంటే పిల్లోడు పెట్టగలడా? బిడ్డల జీవితాలకి మనము ఎలాంటి పునాది వేస్తున్నాం? ఎలాంటి ఆత్మీయ జీవితాన్ని మన బిడ్డలకు మనము ఇవ్వగలుగుతున్నాం? దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఒకటే మాట దేవుడు అడుగుతున్నాడు. దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఏమడుగుతున్నాడు? నిన్ను పుట్టించింది నేను, నిన్ను పెంచేది నేను, నీకు సమస్తం ఏర్పరిచింది నేను తప్ప మరొక దేవుడు లేడు. నిన్ను, నన్ను, మనందరినీ కాపాడగలిగేది దేవాతి దేవుడు మన పక్షానుండి, మన పక్షాన ఆయన శిలువలో ప్రాణం పెట్టి మన కొరకు తన విలువైన రక్తాన్ని చిందించి మనల్ని కాపాడతానని చెప్పి హామీ ఇస్తున్న దేవాతి దేవుడిని మనం వదిలిపెట్టి, దేవుడి యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం వదిలిపెట్టి, దేవుని ఆరాధించటం మనం వదిలిపెట్టి, మన సొంత పనులకి ఎంత టైం ఇస్తున్నాము, దేవుడికి మనం ఎంత టైం ఇస్తున్నాం, దేవుడి యొక్క పక్షాన మనం ఎంతసేపు నిలబడుతున్నాము, మన సొంత పనుల విషయంలో, మన సొంత విషయాల్లో మనం ఎంత చక్కగానే మనం నిలబడుతున్నాం అనేది మనం గ్రహించాలండి. నువ్వెంత సంపాదించినా, నువ్వెంత ఉన్నతమైన స్థాయిలో ఎదిగినా, నీకెంత పేరు ప్రఖ్యాతలు వచ్చినా, నువ్వెంత గౌరవంగా విలువగా పెరిగినా, మన జీవితాలతో ఆడుకునేది ఎవరండి? మన జీవితాలతో ఆడుకునేది ఎవరు? మనమే. ఎందుకని అంటే దృష్టులు ఆలోచన చొప్పున నడవద్దంటే మనం బయట వాళ్ళ ఆలోచన తలంపుల వల్ల నడవకపోవచ్చేమో. పాపులు అంటే మనల్ని చెడగొట్టే వాళ్ళ పక్కన మనం నిలబడకపోవచ్చేమో. అపహాసుకులు అంటే వాళ్ళ పక్కన మనం కూర్చునడానికి ఇష్టపడం, వాళ్ళు వీళ్ళని చూసి మనం కూర్చునడానికి పడకపోవచ్చేమో. కానీ మన పక్కనున్న ఈ యొక్క సెల్ ఫోన్ని దీన్ని పక్కన పెట్టడం మన వల్ల అయితే దేవుడు మనతో మాట్లాడతాడండి. దేవుడు మనకిచ్చిన విలువ, మనకిచ్చిన గౌరవం, మనకిచ్చిన మర్యాద సమస్తము నెరవేరుద్దండి. ఆయన ఆకాశం నుండి భూమి మీదకి వచ్చింది దేనికి వచ్చాడు? ఆయన 40 రోజుల నుండి ప్రార్థన ఎందుకు చేశాడు? మన కొరకు సిలువలో ప్రాణం ఎందుకు పెట్టాడు? కొరడాలతో ఎందుకు కొట్టించుకున్నాడు? ముళ్ళ కిరీటం ఎందుకు పెట్టించుకున్నాడు? సిలువలో మేకులు ఎందుకు కొట్టించుకున్నాడనే ఒక విలువ అనేది మనకు తెలియాలి అంటే, తన రక్తాన్ని మన కొరకు సిందించాడు అనే ఒక విలువ, గౌరవం మనకు తెలియాలంటే
బంధువులను కాదు, స్నేహితులను కాదు, అన్నదమ్ములను కాదు, అక్కచెల్లెలను కాదు, ఈ లోకంలో ఉన్న మనుషులను మనం దూరం పెట్టడం కాదు, కానీ మన హృదయంలో ఉన్న చీకటిని మనం తీయగలిగితే, మన హృదయంలో ఉన్న ఈ యొక్క చెడ్డ ఆలోచన, చెడ్డ తలంపులు, చెడ్డ జీవితాన్ని మనం తీయగలిగితే దేవుడు ఖచ్చితంగా నిన్ను, నన్ను, మనందరినీ కూడా దీవిస్తాడు, ఆశీర్వాదిస్తాడు. దేవుడు మనతో మాట్లాడతాడండి. దేవుడు మన కొరకే తన జీవితాన్ని అర్పించాడు, మన కొరకే తన ప్రాణం పెట్టాడు. మనల్ని రక్షించడం కొరకే తన 2 చేతులు సాపి ఎవరు పిలుస్తారు, ఎవరు నన్ను అడుగుతారు అని ఎదురు చూస్తున్నారండి. కానీ తల్లిదండ్రులకు కానీ, బంధుమిత్రులకు కానీ, స్నేహితులకు కానీ, అన్నదమ్ములకు కానీ ఎవరు కూడా మనతో మాట్లాడడానికి పడని స్థితిలో తీసుకెళ్తుంది ఈ సెల్ ఫోన్. చాలా ప్రమాదకరమైనదండి. ఎవరు ఏం చేయలేమండి దాన్ని, కానీ మనమే దాన్ని కంట్రోల్ చేయగలం. ఎందుకంటే నీ హృదయపూర్వకముగా నీవు ఎప్పుడైతే దేవుడికి లోబడాలనుకున్నావో, నిన్ను, నీ జీవితాన్ని ఎప్పుడైతే సరిదిద్దుకోవాలనుకుంటున్నావో, నిన్ను, నీ కుటుంబాన్ని, మన కుటుంబాన్ని ఎప్పుడైతే మనం కట్టుకోవాలనుకుంటున్నామో, మన బిడ్డలకి, మనకి, మన కుటుంబానికి ఒక మేలు దొరకాలని మనం ఎప్పుడైతే ఆశించి ఉన్నామో, మన బిడ్డలకు మొట్టమొదటిగా ఆపవలసిందే సెల్ ఫోన్. ఆ సెల్ ఫోన్ ఆపటం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఎన్ని వాక్యాలు చదివినా, ఎంతసేపు ప్రార్థన చేసినా, ఎన్ని గుళ్ళకి వెళ్ళినా, ఎంత మనం పూజలు చేసినా, ఎన్ని పునస్కారాలు చేసినా, మన హృదయము కఠినంతో నింపబడి ఉన్నప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో, దేవుడు మనకి ఏం చెప్పనై ఉన్నాడో, మన బిడ్డల కొరకు, మన కుటుంబం కొరకు మనతో దేవుడు ఏం మాట్లాడినై ఉన్నాడో మనకు అర్థం కాదండి. మనకు అర్థం కాదు. ఎలా అర్థం అవుద్ది? సెల్ ఫోనేగా చూడండి, తప్పేముంది? టీవీయేగా చూడండి, టీవీలో అంత కూడా ఇది ఉండదండి. టీవీ అంటే మనం 10 మంది కూర్చున్నాం కాబట్టి అనేక దృశ్యాలు దాంట్లో చూడడానికి అవకాశం లేదు. కానీ సెల్ ఫోన్ మాత్రం మహా డేంజరు. అందుకే దుష్టులు ఆలోచన అంటే దుష్టులను మనం జయించగలము, అపహాసుకులను మనం జయించగలము, పాపులను కూడా మనం జయించగలం. ఎందుకంటే వాళ్ళు మనకు తెలుసు కాబట్టి. ఈ అమ్మాయి వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళతో మనం మాట్లాడకూడదు, లేకపోతే ఈ అమ్మాయి ఎలాంటిది, లేకపోతే ఈ అబ్బాయి ఎలాంటివాడు, అతనితో మాట్లాడితే మనకు ప్రమాదం అని ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి పక్కకి వెళ్ళిపోతావు. కానీ సెల్ ఫోన్ను నిన్ను నిడిచిపెట్టి వెళ్దాండి. అది నువ్వు తీసి దాన్ని పక్కన పడేస్తే తప్పనిడిచి, కానీ అది నిన్ను దూరపరచడం అనేది, అది దూరపడి వెళ్తాం అనేది జరగదు. నువ్వు దూరపరచాలి దాన్ని. మంచి ఉంది దాంట్లో, లేదని నేను అన్ను. అది నిత్యావసరం వస్తువు కావాలి. నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, నీ క్షేమాల కొరకు అడగటానికి అది కావాలి. అలాగే నీ కుటుంబాన్ని పాడు చేయడానికి కూడా అది కావాలి. ఇవాళ చిన్నపిల్లోడి దగ్గర ఫోన్ తీసుకుంటే పాలు తాగటం మానేస్తున్నాడు. ఒక యవనస్తుడైనా కాలేజీకి వెళ్ళే పిల్లోడికి ఫోన్ వద్దులే అంటే ఇసురు కొడుతున్నాడు. కీప్యాడ్ ఫోన్లు ఎంతమంది వాడుతున్నారు? టచ్ ఫోన్లు ఎంతమంది దగ్గర ఉన్నాయి? చాలా ప్రమాదం అండి. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? దేవుడు లోకమునెంతో ప్రేమించి ఉన్నాడు, తన అద్వితీయ కుమారుడిని లోకానికి పంపించాడు. తన సర్వస్వమును వదిలిపెట్టి లోకానికి వచ్చి మన కొరకు ఏం చేశాడు? తన ప్రాణాన్ని ఇచ్చిన గొప్ప దేవాతి దేవుడికి మనందరం కూడా ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సెల్ ఫోన్ చాలా ప్రమాదకరమైనదండి. దయచేసి మన బిడ్డలు కానీ, మన కుటుంబాలు కానీ, మన జీవితాలను కానీ మనం బాగు చేసుకోవాలి అంటే మొట్టమొదటిగా మనము ఈ లోకంలో ఉన్న శత్రువులను ఎదిరించడం చాలా తేలిక, సులువు. ఎందుకంటే వాళ్ళు ఇటు వస్తే మనం ఇటు వెళ్తాం, లేకపోతే ఇటు వస్తే ఇటు వెళ్తాం. వీళ్ళు మనుషులు పట్టి తెలుస్తుంది, కానీ మన పక్కన ఉన్న ఇదేంటిది, ఇది దీంట్లో వచ్చే ఏంటిది, దాన్ని గమనించటం చాలా కష్టం. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.